ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మేల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. నిర్గమాకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 12వ అధ్యాయంలో పస్కాను గూర్చినటువంటి విధానం ప్రభు మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియపరుస్తూ ఉన్నారు. గత దినం ఎప్పుడు తినాలి పస్కాను, ఎలా తినాలి అనే దాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఎందుకు ఈ పస్కాను ఆచరించాలి, ఎందుకు పస్కా బలి పశువు యొక్క మాంసాన్ని తినాలి అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆ రాత్రి ఇశ్రాయేలీలకి ప్రయాణం సిద్ధంగా ఉంది. వారు ప్రయాణం చేయబోతున్నారు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేయబోతున్నారు. ప్రయాణానికి కావలసినటువంటి బలం అవసరం. ప్రయాణానికి కావలసినటువంటి బలం, ప్రయాణం చేయాలంటే మనం బలంగా ఉండాలి. బలంగా ఉండాలంటే ఆహారాన్ని తినాలి. కాబట్టి వాళ్ళకి ఆహారం అవసరం. కాబట్టి వారి ప్రయాణం కొరకు, వారి ప్రయాణంలో బలం పొందుకోవడం కొరకు వారు తినాలి. ఏలియా భోజనం చేసి భోజన బలము చేత 40 దినాలు ప్రయాణం చేసినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతాను. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. యాక్చువల్గా ఏలియా ఏమనుకున్నారు? యెజబెలు వర్తమానం పంపించిందంట ఏలియాకి. ఏమనంటే, రేపు ఈ వేళకి నీ ప్రాణాన్ని, నువ్వెవరి ప్రాణాలైతే తీసావో వారిలో ఒకని ప్రాణం వల్లే చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేస్తాడు అన్నది. ఆ సమాచారాన్ని తెలుసుకుని ఏలియా గారు లేచి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయి యూదా సంబంధమైన బెర్షెబా అనే ప్రాంతానికి చేరి అచ్చట ఉండమని తన దాసుడితో చెప్పి ఒక దిన ప్రయాణం అంత దూరం అరణ్యంలోనికి వెళ్ళి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్షతో, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కాదు, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. అక్కడ బదరీ వృక్షం కింద నిద్రపోతా ఉన్నాడు. ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయి అని చెప్పారు. అతడు చూసినంతసేపట్లో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ల బుడ్డి కనబడింది. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ తిరిగి పడుకున్నాడు. యెహోవా దూత రెండోసారి వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చెయ్యి అని చెప్పారు. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధంగా ఉంది, నువ్వు లేచి భోజనం చేయాలి. అతడు లేచి భోజనం చేసి 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చారు. శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది కాబట్టి భోజనం చేయాలి.
భోజనం చేయకపోతే బలహీనపడిపోతాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయకయుండినందున బలహీనుడాయెను. దివారాత్రము భోజనమేమీ చేయకయుండినందున బలహీనుడయ్యాడు. కాబట్టి భోజనం చేయకపోతే ఏమవుతాం? బలహీనం అవుతాం. కాబట్టి ఇశ్రాయేలు కూడా వారికి ప్రయాణం సిద్ధంగా ఉంది. వారి ప్రయాణంలో బలము కొరకు వారు భుజించాలి. దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి జీవాహారాన్ని భుజించాలి. ఆయనే మన పోషకుడు, ఆయనే మన బలం, ఆయనే మన పోషణ, ఆయనే మనకు బలం. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనే ఈ జీవాహారాన్ని మనం భుజించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎవరైనా వాళ్ళ శరీరాన్ని ద్వేషించుకుంటారండి? ద్వేషించుకుంటారా? శరీరాన్ని ఏం చేస్తారు? దాన్ని పోషించుకుంటారు, సంరక్షించుకుంటారు. శరీరాన్ని పోషించుకుంటారు, శరీరాన్ని కాపాడుకుంటారు, సంరక్షించుకుంటారు. అలాగే క్రీస్తు కూడా మనకు శిరస్సు, మనం సంఘం. సంఘమైన మనల్ని క్రీస్తు ప్రభు ఏం చేస్తున్నారు? పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. ఆ రాత్రి ఇశ్రాయేలీలు ఆ గొర్రె పిల్లను అర్పించినటువంటి వాళ్ళందరూ ఐగుప్తు దాసత్వం నుంచి, ఫరో యొక్క బానిసత్వం నుంచి వారు విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వాళ్ళు వెళుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? తినాలి. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు బలి ద్వారా పాప బానిసత్వం నుంచి విడిపించబడి పరమపురమునకు ప్రయాణం చేస్తా ఉన్నాం. అందుకే పేతురు గారు అంటారు, మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులమునై ఉన్నాము అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. కాబట్టి మనం యాత్రికులము, పరదేశులము. మనం ప్రతి క్షణము మన ప్రభుని భుజించుట ద్వారా, అంటే ఆయనతో సహవాసం చేయటం ద్వారా, ఆయనతో కలిసి జీవించడం ద్వారా, ఆయన సన్నిధిలో మనం ఆయన ఆశ్రయించడం ద్వారా, ఆయన భుజించడం అంటే చెప్పుకున్నాం కదా గత దినం. అలాగే ఆయనతో సహవాసం చేస్తూ, ఆయనతో సన్నిహితంగా ఉంటూ, ప్రతి క్షణం ఆయన మీద మనం ఆధారపడుతూ, ఆయనతో సహవాసం చేస్తూ బలము పొందుకొని ముందుకు కొనసాగాలి. అందుకే పౌలు గారు అంటారు ఫిలిప్పీ పత్రికలో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4:13. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటారు.
కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28-29 వచనాలు చూస్తే, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో నేను ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాను. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుతున్నాను. పౌలు గారు అంటారు, నేను ప్రతి మనుషుని సంపూర్ణంగా చేయాలి, ఆ ప్రభు ఎదుట నిలబెట్టాలి. అందువల్ల నేను సమస్త విధమైనటువంటి దైవిక జ్ఞానంతో ప్రతి మనుషునికి నేను బుద్ధి చెప్తున్నాను, ప్రతి మనుష్యునికి బోధిస్తున్నాను, ప్రతి మనుషునికి ఆయన గూర్చి ప్రకటిస్తున్నాను. కాబట్టి ఇలాగా బుద్ధి చెప్పడానికి, బోధించడానికి, ప్రకటించడానికి నాలో కార్యసిద్ధి కలగజేసేటువంటిది దేవుని క్రియాశక్తి. కాబట్టి నాలో బలముగా కార్యసిద్ధి కలగజేస్తాడు ఆయన అంటున్నారు. పౌలు అద్భుతమైన సేవ చేశారు. దీనికి గల కారణం దేవుని క్రియాశక్తి. దేవుని క్రియాశక్తి. కాబట్టి భోజనం ఎందుకు తినాలి, ఎందుకు ఆ పస్కా బలి పశువును తినాలంటే వారికి ప్రయాణం సిద్ధంగా ఉంది. వారు ప్రయాణంలో బలంగా ప్రయాణం చేయాలి. బలహీనంగా ఉన్నప్పుడు ప్రయాణం చేయలేం, అలసిపోయినప్పుడు ప్రయాణం చేయలేం, నీరసం నిస్సత్తువులో ఉన్నప్పుడు ప్రయాణం చేయలేం. కాబట్టి వాళ్ళ బలము కొరకు వారు ఆ పస్కా బలి పశువును భుజించాలి. ఈనాడు మనం కూడా ఆత్మీయ యాత్రలో అనేక ఒడిదుడుకులతో, కష్టాలతో, శ్రమలతో, బాధలతో, ఇబ్బందులతో, పోరాటాలతో వాటి గుండా ప్రయాణం చేయాల్సిన మనం దేవుని సన్నిధిని అనుభవిస్తూ, ఆయన వాక్యాన్ని భుజిస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన ఇష్టాన్ని జరిగిస్తూ మనం కూడా ఆత్మీయ యాత్రలో ప్రభు యొక్క బలాన్ని బట్టి మనం ముందుకు కొనసాగాలి. ఇంకా మనం చూస్తే ఏమేం తినాలో చెప్పారు. 9వ వచనం, దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవాలి. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను. పస్కా పశువు యొక్క తల వారు భుజించాలి. తల ప్రభువుని సూచిస్తూ ఉంది. ఎందుకంటే క్రీస్తే సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. మనం శరీరం, సంఘం అనే శరీరానికి క్రీస్తు శిరస్సు. ఇక్కడ తల, పస్కా పశువు యొక్క తల మన ప్రభు యొక్క తలను సూచిస్తుంది. అంటే ప్రభు యొక్క తలను తినడం అంటే ప్రభు యొక్క తలంపులు మనం కూడా కలిగి ఉండడం అని అర్థం. తల తినడం అంటే ఏంటి అర్థం? ప్రభు యొక్క తలంపులను మనం కలిగి ఉండాలి. ఆయన తలంపులు అత్యున్నతమైనవి. యెషయా గ్రంథం 55, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కాబట్టి ప్రభు యొక్క తలంపులు ఎంతో ఉన్నతమైనవి, అవి గొప్పవి. 139వ కీర్తన 139:17 వచనం. 17 దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. దేవా, నీ తలంపులు ఎంతో ప్రియమైనవి.
ఆయన తలంపులు పరిశుద్ధమైనవి. ఆయన తలంపులు పరిశుద్ధమైనవి. కాబట్టి అలాంటి తలంపులు మనం కూడా కలిగి ఉండాలి. ఆయన తలంపులు మనం కూడా కలిగి ఉండడమే ఆయన తినడం, ఆయన తలను తినడం. తలని మనస్సు, మైండ్ ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. అంటే ప్రభు యొక్క మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. మైండ్ అంటారు, మనస్సు. మన మనస్సు ప్రభువు లాంటి మనస్సు మనం కూడా కలిగిన వారుగా ఉండాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటారు, 2వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీ 2:15, 5వ వచనం, క్షమించాలి, 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఆయన మనస్సు దేన మనస్సు గలవాడు. మత్తయి సువార్త 11:29 అన్నారు కదా, నేను సాత్వికుడును దేన మనస్సు గలవాడను. కాబట్టి మనం దేన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. ప్రభు యొక్క తల అంటే ప్రభువు సంఘానికి శిరస్సు కాబట్టి, సంఘం ఆయనది కాబట్టి, సంఘం యొక్క యాజమాన్యం, సంఘం మీద ఉండేటువంటి ఆధిక్యత ప్రభుదై ఉండాలి. అంటే దేవుని అధికారానికి సంఘం పూర్తిగా సంపూర్ణంగా లోబడి జీవించాలి. సంఘానికి శిరస్సు సేవకుడిదై ఉండకూడదు. సంఘానికి శిరస్సు క్రీస్తే, ఆయనే అధికారిగా ఉండాలి. గొలియాతు నేనే శిరస్సునని గర్వించాడు. గొలియాతును చూసి ఫిలిస్తీయులందరూ అతిశయించారు. 40 దినాలు వాడు భయపెట్టాడు ఇశ్రాయేలీల్ని. వాడు గర్వించాడు. అందుకే దావీదు వాడు తల తెగ్గొట్టి తీసుకొచ్చాడు. ఫిలిస్తీయులు కూడా దాగోను దేవతే తమ తలని భావించి దేవుని మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. దేవుని మందసం ఎదుట దాగోను తల తెగవేయబడింది. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. మరునాడు వారు ఉదయమునే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండెను. కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచారు. దాగోను యొక్క తల 2 చేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉన్నాయి. 4వ వచనంలో మరునాడు, ముందే నేల బోర్ల పడింది ఫస్ట్, తర్వాత మరుసటి రోజు దాని తల అరచేతులు కూడా తెగవేయబడి గడప దగ్గర పడ్డాయి. మొండెం మాత్రం మిగిలి ఉందంట. ఆలోచన చేయండి. మనం గొప్ప అని మనం ఎప్పుడు అతిశయించకూడదు. మన శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తే. మన శిరస్సు ప్రభువైన యేసు. ఆ స్థానాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. నా మనసు నా దగ్గర లేదండి, ఎవరికో ఇచ్చేసానండి అనేవాళ్ళు లేరా? మన మనస్సు, మన శిరస్సు ప్రభువైన యేసుక్రీస్తే. మన ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇంకా మరి ఎవ్వరికీ మనం ఇవ్వకూడదు. ఆలోచన కూడా, తలంపులు, ఆలోచనలు మన మనస్సులోనే పుడతాయి. మన ఆలోచన దేవుని ఆలోచన ఉండాలి. మన తలంపు దేవుని తలంపై ఉండాలి. మన చిత్తం దేవుని చిత్తమై ఉండాలి. ఆయన తలంపులు మనకు ప్రియమైనవిగా ఉండాలి. ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైన తలంపులతో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండి నడుచుకోవాలి. కాబట్టి వారు తల తినాలి. రెండవది కాళ్ళను తినాలి.
దాని తలను, దాని కాళ్లను. మన పస్కా పశువు క్రీస్తే. కాళ్ళు నడతను సూచిస్తూ ఉంటాయి. కాళ్ళతో నడుస్తాం. యేసుక్రీస్తు ప్రభువు, పస్కా బలి పశువు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. పస్కా బలి పశువు యొక్క కాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్ని సూచిస్తూ ఉన్నాయి. అందుకే మనం కూడా ఆయన అడుగు జాడల్లో, కాళ్ళు తినడం అంటే అర్థం ఏంటి? ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు ప్రభు మన కోసం బాధపడి మనం ఆయన అడుగు జాడల్లో నడుచుకునేటట్లు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు. ఎలాగా? ఆయన మాదిరి ఉంచి వెళ్ళింది ఎలాగా అని ఒకసారి ఆలోచన చేస్తే, అదే అధ్యాయంలో ఇంకా కిందకి చదివితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట కూడా ఏ కపటము లేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నారు. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మాను మీద మోసుకున్నారు. మన కోసం గాయములు పొంది మనకు స్వస్థత ఇచ్చారు. ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మాదిరి ఉంచి వెళ్ళారు. ఎందుకని? మనం ఆయన అడుగు జాడల్లో నడవాలని. ఆయన గురించి చెప్తూ పేతురు గారు చక్కగా వివరిస్తున్నారు. ఆయన పాపం చేయలేదు, ఆయన అడుగు జాడల్లో పాపం లేదు, మనం కూడా పాపం చేయకూడదు. ఆయన నోట ఏ కపటం లేదు, మన నోట కూడా ఏ కపటం ఉండకూడదు. ఎందుకంటే ఆయన అడుగు జాడల్లో నడిచే వాళ్ళకి కపటం ఉండకూడదు. ఆయన దూషించబడి బదులు ఎవరైనా తిడితే మళ్ళీ తిట్టలేదు. దేవునికి తను తాను శ్రమ పెట్టే వాళ్ళని బెదిరించలేదు. నీ అంతు చూస్తాను, నీ సంగతి తేలుస్తానని బెదిరించలేదు. దేవునికి తను తాను అప్పగించుకున్నారు. మన కోసం మన పాపాలను ఆయన ప్రాణం మీద మోసుకున్నారు. మన కోసం ఎన్నో దెబ్బలు పొందారు. అది ఆయన అడుగు జాడలు. మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళాలని ఆయన మన కోసం మాదిరి ఉంచి వెళ్ళారు. అలాగే మనం కూడా ఆయన నడిచినటువంటి మార్గంలో, ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. ఆయన పవిత్రుడిగా ఉన్నట్టు మనం కూడా పవిత్రులుగా ఉండాలి. అందుకే యోహాను ఒక భక్తుడు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను పత్రికలో యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు నీ నిరీక్షణ పెట్టుకుని ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా పవిత్రంగా చేసుకోవాలి. ఆయన నడిచిన విధానాన్ని గురించి మనం విని మనం కూడా ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఆయన యందు మనం నిలిచి ఉంటాం. ఆయన అడుగు జాడల్లో నడిచి దైవదీవుని పొందుతాం. మూడవది, దాని ఆంత్రములను తినాలి. 9వ వచనం, మన భాగంలో 9వ వచనంలో ఉంటాయి మాటలు. దాని ఆంత్రములను తినాలి. పస్కా పశువు యొక్క ఆంత్రములు. పస్కా పశువు ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అది ముందే చెప్పుకున్నాం. ఆంత్రములు అంటే
ప్రభు యొక్క హృదయానికి సూచన. ఆంత్రములు హృదయానికి సూచన. అలాగే మనం కూడా యేసుక్రీస్తు ప్రభు లాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు లాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి తండ్రి అయిన దేవుని మాట ఏంటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, మత్తయి సువార్త 3:17 ఉంటుంది అన్నమాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి సంతోషం అన్నమాట. తండ్రి అయిన దేవునికి సంతోషం. అలాగే మనం కూడా ఆ దేవుని హృదయాన్ని సంతోషపెట్టాలి. 37వ కీర్తన 23వ వచనాన్ని చదువుతాను. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అతని ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపెట్టాలి. మన ప్రవర్తన ద్వారా మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి. మన ప్రవర్తన ద్వారా ఆయన సంతోషపెట్టాలి. ఈ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది అంటాడు భక్తుడు. కాబట్టి మన హృదయాల్లో దేవుని వాక్యం కలిగి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఆయన మనం సంతోషపెట్టాలి. యేసుప్రభు చెప్పిన మాట అదే. యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుని గురించి చెప్పబడిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయనకి ఇష్టమైనటువంటి కార్యము నేను ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి హృదయం ఏంటో తెలుసా? తండ్రికి ఇష్టమైన కార్యాలు ఆయన భూమి మీద ఎల్లప్పుడూ చేసేవారు. అలాగే మన హృదయంలో కూడా మన హృదయాన్ని ప్రభువుకి అంకితం చేసుకుని మనం కూడా ఎల్లప్పుడూ ఆయనకి, మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైన కార్యాలే మనం చేస్తూ ఉండాలి. ఏం తినాలి? పస్కా పశువు యొక్క తల, కాళ్ళు, ఆంత్రములు తినాలి. ఎలా ఉండి తినాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. 12వ అధ్యాయం 11వ వచనం మన భాగంలో. 12వ అధ్యాయం 11వ వచనం. మీరు దానిని తినవలసిన ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. తినవలసిన విధానాన్ని గురించి చెప్తున్నారు. తినవలసిన విధానం: నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు తినాలి. తినవలసిన విధానం ప్రభు చెప్తున్నారు. ఎలా తినాలంట? మీ నడుము కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, కర్రను చేత పట్టుకోండి, త్వరపడుచు తినండి. తినవలసిన విధానం ప్రభువే చెప్పారు. కాబట్టి ఆయన మనతో చెప్పినట్టు చేయాలి. కానా ఊరిలో పెండ్లి విందులో పరిచారకులను చూసి మరియా చెప్పిన మాట ఏంటి? ఆయన మీతో చెప్పినది చేయండి. పరిచారకులు కూడా ఎగ్జాక్ట్గా ప్రభు చెప్పినట్టే చేశారు. ఏది చెప్పారో మన ప్రభు అదే చేశారు. వాళ్ళు ఆ రాతి బాణల్ని అంచుల మట్టుకు నీళ్లతో నింపండి అని ప్రభు చెప్పారు. వాళ్ళు దాన్ని అంచుల మట్టుకు నింపారంట.
నీళ్లతో నింపమని ప్రభు చెప్పారు. అసలు ఏమాత్రం వెలితి లేకుండా నింపారు వాళ్ళు. ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నారు. అనుమానించకుండా ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చారు. వాళ్ళకి ఇంకే డౌట్ లేదు. డౌట్ ఉంటే వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు. డౌట్ ఉంటే వాళ్ళు నీళ్ళని అంచుల మట్టుకు నింపేవారు కాదు. పరిచారకుడికి ఎలా ఉంటుంది చెప్పండి? యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం ఆ బాణలు ఉన్నాయి, అంటే కాళ్ళు చేతులు కడుక్కుంటారు వాళ్ళు. అలాంటి తొట్టుల్లో నీళ్లు పోయమన్నారు, అలాంటి బాణల్లో. ఇదేంటి కాళ్ళు కడుక్కోవడానికి పెట్టే నీళ్ళు కదా, అందరూ వచ్చేసారు కదా, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయారు కదా, ఇంకా మళ్ళీ నీళ్ళు ఎందుకు ఇక్కడ? ఇంకా ఆ ప్రశ్నలు ఏమి రాలేదు వాళ్ళకి. మరియ చెప్పినట్టు ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పింది. అలాగే ప్రభు చెప్పినట్టే చేశారు. అంచుల మట్టుకు నింపారంట. ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. అవి నీళ్లు తీసుకెళ్ళమంటారేటీనా అని అనుకోలేదు. ముంచారు. అసలు ఎన్ని డౌట్స్ ఉంటాయి ఆ పరిచారకుడికి? తీసుకెళ్ళింది బాగోపోతే ఏం చేస్తారు? అక్కడ కొడతారు. ఇంకా వాళ్ళకి ఆ డౌట్స్ ఏమి లేవు. ముంచారు, విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి పోశారు, ప్రధానికి ఇచ్చారు ద్రాక్షారసాన్ని. వాడు టేస్ట్ చూసేదాకా వీడికి డౌటే ఏమవుతుందో. అయినా సరే ప్రభు చెప్పారు కాబట్టి ప్రభు చెప్పినట్టే చేశారు. కాబట్టి మనం ప్రభు చెప్పినట్టే చేయాలి. ఆయన మీతో చెప్పినది చేయండి అంతే. ఎగ్జాక్ట్గా వారు ప్రభు చెప్పినట్టే చేశారు. అలాగే మనం కూడా ప్రభు చెప్పినట్టు చేయాలి. పదిహేనో అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు అంటాడు. కాబట్టి మనం దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని చెయ్యాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం మన భాగంలో 28వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్ళి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. 50వ వచనం. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి, యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. మనం కూడా ప్రభువు మనకు బోధించినట్లు మనం చేయాలి. మరి ఎలా తినాలి? మీ నడుములు కట్టుకోవాలి అన్నారు. మీరు దాన్ని తెలవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకోండి. మనం భోజనం చేసేటప్పుడు నడుము కట్టుకుంటామా విప్పుతామా? నడుము కట్టుకుంటే ఏం తింటాం? ఒక విషయం ఆలోచించండి. ఏదైనా కానీ ప్రభు ఆజ్ఞ ప్రకారం వాళ్ళ నడుములు కట్టుకుని తినాలి. మరి ఏ నడుము కట్టుకోవాలి మనం? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. కాబట్టి మీరు మనస్సు అనే నడుము కట్టుకోండి అంటున్నారు. మనస్సు అనే నడుము కట్టుకోవాలి. మరి దేనితో కట్టాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నడుము కట్టుకోవాలి, మనసు అనే నడుము.
ఆ మనసు అనే నడుముకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే దేవుని వాక్యం. యోహాను సువార్త 17:17 ప్రకారం నీ వాక్యమే సత్యము. కనుక మన మనస్సులు విచ్చలవిడిగా ఉంటే ప్రభుతో సహవాసం చేయలేం, ప్రభువులో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవించలేం. కాబట్టి దేవుని వాక్యం చేత మన మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యం చేత మన మనస్సుల్ని స్వాధీనంలో ఉంచుకోవాలి. నడుము కట్టుకున్నప్పుడే బలముగా పనిచేయగలం. నడుము కట్టుకున్నప్పుడే మనం బలంగా పనిచేస్తాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22, 21, 20 వచనం నుంచి. ఆ దినమున నేను నా సేవకుడగు హిల్కీయా కుమారుడగు ఎల్యాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయను తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేము నివాసులకును యోధా వంశస్థులకును తండ్రియగును. కాబట్టి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి అంటున్నాడు. ఇక్కడ ఈ మాట ఎందుకు చదివించానంటే నడికట్టు బలపరుస్తుంది. కుస్తీ పట్టేవాడు ఏం చేస్తాడు? ముందు నడుము టైట్గా బిగించుకుంటాడు. కాబట్టి మన మనస్సు అనే నడుమును కట్టుకోవాలి. మన మనస్సుని అపవాదికి మన మనసులో చోటు ఇవ్వకూడదు. ఇంకా మనం చూస్తే నడుము కట్టుకోవడం అనేది ప్రయాణానికి సూచన అన్నమాట. ప్రయాణానికి సిద్ధపరచబడ్డాం. కాబట్టి మనం కూడా నడుము కట్టుకుని సువార్త ప్రకటించాలి. ఇర్మియాతో అంటారు, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చేయము. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును. నువ్వు నడుము కట్టుకుని ప్రకటించాలి. వాళ్ళ చెడుతనాన్ని గురించి ప్రకటించాలి. వాళ్ళకి తీర్పు రాబోతుందని ప్రకటించాలి. దేవుడు ఆజ్ఞాపించినదంతా ప్రకటించాలి. ఇర్మియాతో చెప్పిన మాటలు ఇవన్నీ. భయపడకుండా నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు అంటారు. కాబట్టి మనం నడుము కట్టుకుని సువార్త ప్రకటించాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించి వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారి నాశనమునకును మీకు రక్షణ కలుగుటకు సూచన అన్నది. ఏక మనస్సు కలిగిన వారే సువార్త విశ్వాస పక్షముగా పోరాడుతూ ఎదిరించే వారికి బెదిరిపోకుండా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా మన సువార్త ప్రకటించాలి. సువార్తకు తగినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి మన సువార్త ప్రకటించాలి. సువార్తకు తగినట్లుగా మన ప్రవర్తన కూడా ఉండాలి. కాబట్టి దేవుని పని చేయాలి. నడుము కట్టుకోవడం అంటే ప్రభు పని చేయడం. లూకాసు వార్త 17:8-9 వచనాలు. లూకాసు వార్త 17:8-9 వచనాలు. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండకూడదు. పొలంలో వచ్చినప్పుడు నేను ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చి వరకు నాకు పరిచారము చేయుము. కాబట్టి దేవుని ఇంట్లో మనం, దేవుని సంఘంలో, దేవుని తోటలో,
దేవుని సేవలో మనం పనిచేయాలి. సంఘాల్లో ఎన్నో పనులు ఉన్నాయి. సంఘంలో బాధ్యత కలిగి ప్రోత్సాహం కలిగినటువంటి సేవ చేసేవారుగా మనం ఉండాలి. ఇంకా నడుము కట్టుకోవడం శత్రువుని ఎదిరించడానికి. నడుము కట్టుకోవడం శత్రువుని ఎదిరించడానికి. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం అంటాడు, మన శత్రువైన అపవాది, మన శత్రువైన లోకం, మన శత్రువైనటువంటి శరీరాన్ని మనం ఎదిరించాలి. ఒక మాట చదివి ముగిస్తాను. నహూము గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. లయకర్త నీ మీదకి వచ్చున్నాడు, నీ దుర్గమును కావలి ఖాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. మనం ఎదిరించాలి. నడుము బిగించుకోవడం ఎందుకంటే శత్రువుని ఎదిరించడానికి. మన శత్రువులు ఎవరు? అపవాది, లోకం, శరీరం. ఈ మూడు మనకు శత్రువులే. వాటితో మనం పోరాడాలి. మనం నడుము కట్టుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ వాటి మీద పోరాడి ప్రభు మీద ఆనుకొని మనం గొప్ప విజయాన్ని సాధించాలి. మిగిలిన విషయాలు రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.